మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన మంజీర స్వరం అనే కార్యక్రమంలో భాగంగా కవిత్వము శైలి అను అంశంపై ప్రఖ్యాత సాహితీ విమర్శకులు ఎం నారాయణ శర్మ గారి ప్రసంగము, అలాగే సాహితీ కార్యక్రమాల కోసం, కవి సమ్మేళనాల కోసం ఇప్పుడే మరసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ మరసం మంజీరా రచయితల సంఘం మెదక్ జిల్లా. సందర్భము, దాని మీద దాని గ్రౌండ్, ఒరిజినల్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్, ఈ మూడిటికి సంబంధించిన అవగాహన ఉండాలని చెప్పారు. కనుక అక్కడ సందర్భం మీదకే వచ్చింది తప్ప మిగతా వాటి మీద మనం రాయలేకపోయాం. చాలా మంది కవిత్వాల లోపట అలాంటి సందర్భాలు, ఆసిఫా మరణం, ఆసిఫా అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి మరణాలు జరిగిన అప్పుడు కూడా బోలెడన్ని కవితలు వచ్చాయి, వందల్లో కవితలు వచ్చాయి. ఉరిమళ్ళ సునంద అని ఆవిడ ఒక పుస్తకాన్ని కూడా వేశారు, ఆ అమ్మాయి కవితల్ని సంకలనం చేశారు. అందులో చూసుకున్నా కూడా ఇలాంటి టెంప్లెట్సే. ఎవరి మీద రాస్తాం? అత్యాచారాలకు మనకు సంబంధించిన బలహీనతలు, మన సామాజిక సాంస్కృతిక మనకు ఉండేటువంటి పద్ధతులు, ఇటువంటి పశుత్వం రావడానికి ఉన్న మూలాలు, వీటి గురించి ఆలోచించకుండా వాడు మృగాడు అని మగవాళ్ళని తిట్టే కవిత్వం వస్తుంది. మగవాళ్ళని తిట్టకూడదా? తిట్టొచ్చు, అది ఒక యూనిట్, అది ఒక భాగం. కానీ ఎక్కడ జీవితానికి కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి రావాలి. సో అంటే ఈ మూడిటి మీద అవగాహన లేకపోవటం వల్ల మన వాళ్ళ కవిత్వం లోపల ఈ టెంప్లెట్స్, మూస పద్ధతులు ఎక్కువగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికి ఈ భేదాలన్నీ మీరు కూడా అందరం గమనిస్తాం. ఎందుకు? ఒకే కాలంలో వచ్చినటువంటి లేదా ఒకే సందర్భం పైన ఒక 20-30 మంది కవిత్వం రాస్తే ఆ కవిత్వంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తాయి. అంటే ఎవరు ఏ దృష్టితోటైనా రాయొచ్చు. అలా రాసినప్పుడు ఆ కవిత్వంలో ఉండేటువంటి శైలి మాధ్యమం లోపల వాళ్ళ ఓన్నెస్, వాళ్ళ స్వంతత్వం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత శైలి అనేది ముగ్గురు మీద ఆధారపడుతుందని చెప్పాను. చెప్పే వ్యక్తి, విషయం, శ్రోత. ఆడిటరీకి సంబంధించి అంటే వినేటువంటి ఆయన ఒక ప్రియారిక్ క్యారెక్టర్ని పెట్టుకొని కూడా చెప్తాను. అంటే ఎవరినో ఒక శ్రోతను ఊహించుకొని చెప్తాం మనం కవిత్వాన్ని చెప్పే. విషయం మీద చెప్పాలి, ఆ విషయానికి కనెక్ట్ అయిన జీవితం మీద చెప్పాలి. వీటి మీద చెప్పడం మూలాన అది కవిత్వం అవుతుంది. మీరు చెప్పేప్పుడు కథనాత్మక కవిత్వం చెప్తారా, వర్ణనాత్మకం చెప్తారా, డ్రామాటిక్ లో చెప్తారా అనేటువంటిది దానికి సంబంధించినటువంటి విషయం. ఈ స్టైలిస్టిక్స్ లో ఒక పదాన్ని వాడతారు, టోనల్ స్టైల్ అని ఒక పదాన్ని వాడతారు. టోనల్ స్టైల్ అని. ఈ టోనల్ అని అంటే టోన్ విత్ మ్యూజిక్, అంటే ఈ టోన్ కు సంబంధించి రిలేటింగ్ టు ది టోన్ ఆఫ్ మ్యూజిక్, కలర్ ఆర్ రైటింగ్ అని చెప్తారు. అంటే ఒక రంగు గురించి కూడా మనం చెప్పవచ్చు, లేదా మనం ఒక రంగుని సృష్టించవచ్చు వాక్యాల ద్వారా. వీటికి సంబంధించి టోనల్ అనేటువంటి పదాన్ని వాడతారు. వాక్యాన్ని గమనిస్తా ఉన్నప్పుడు, ప్రతి వాక్యాన్ని ముక్కగా గమనిస్తున్నప్పుడు ఇలా ఉంటాయి. ఉదాహరణకి నిన్న మొన్న ఈ మన అసంఘటిత కార్మికుల మీద జరిగినప్పుడు కొన్ని కవితలు వచ్చాయి. 1-2 భాగాలు నేను మీకు వినిపిస్తాను. అందులో మనం గమనిస్తే ఎక్స్ప్రెషన్ ఎక్కడ నట్టుబడింది, ఎక్కడ లేదు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. చెప్పులు లేని కాళ్లతో, భుజాలపై బరువులతో, ఇది రాసింది రఘు అని అతను రాశారు ఈ కవితని. వాళ్ళు మాత్రం అలా నడవనివ్వకండి, వాళ్ళని మాత్రం అలా నడవనివ్వకండి అనే కవిత. ఇది మన ప్రజాపాలనలో పత్రికలో వచ్చిన కవిత ఇది, మండే రోజున. చెప్పులు లేని కాళ్లతో, భుజాలపై బరువులతో, జారిపోయిన గుండెలతో, నెత్తుడితో దేశం నడుస్తుంది. ఇందులో దేశం నడుస్తుంది అనే వాక్యం లోపట మాత్రమే కవిత్వ భాగం ఉంది. ఎందుకు? పర్సానిఫికేట్ చేశాడు. దేశం అనేది ఒక అమూర్త భావన. మొత్తం ఉండేటువంటి ఈ మట్టిని అంతా కలిపి దేశం అనే ఒక పేరు పెట్టుకున్నాం. దానికి ఒక మూర్తి మొత్తం ఉంది, ప్రపంచ పటంలో ఒక బొమ్మ వేశారు. కానీ దేశం అనేటువంటిది నడవదు, అది భోజనం చేయదు. దీన్ని పర్సానిఫికేషన్ అని అంటాం. ఈ నడుస్తుంది అనే దాంట్లో ఒక టూల్ని పెట్టుకున్నాం, మిగతా అంతా పైనుంచి కింది వరకు. ఆ రోడ్లపై ఈ ఎండలో అన్నం లేక పసినోళ్ళకి పాలు లేక, ఇది 2వ స్టాండ్. ఇది
మధ్యలో ప్రారంభమై మధ్యలో ముగిసిపోయింది వాక్యం. ఆగే దిక్కు లేక అడిగే హక్కు లేక ముక్కుకుంటూ మూలుగుతూ బతికేదో చావేదో తేడా తెలియక. ఇది 3వ స్టాంజ. పట్టాలపై అలసి సొలసి లేవలేని నిద్రపోతూ. మీకు అర్థమై ఉండాలి ఏ సందర్భంలో రాసి ఉంటాడు అనేది. ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలలో ఒక సంఘటన జరిగింది కదా, దాని సందర్భం. నిద్ర నటిస్తున్న మీ కళ్ళ సాక్షిగా ఆ వలస దేహం చావై ఏడుస్తోంది. దేశం నడుస్తోంది, దేశం నడుస్తుంది, అవును నా దేశం నడుస్తుంది. ఇది కవిత. వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని తీసుకొని రాశారు. కానీ ఇందులో వలస జీవులకు సంబంధించిన సందర్భం కనెక్ట్ అయిందా, జీవితం కనెక్ట్ అయిందా? వాక్యాన్ని చెప్పడం మీద ఒక చోట మాత్రం ఒక పర్సానిఫికేషన్ అనే ఒక టూల్ వాడారు. ఎందుకంటే కవులు ఒక వాక్యం చెప్పినప్పుడు ఏ వాక్యం ఏ పద్ధతిలోనైనా చెప్తారు. మనకి మొత్తం ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. రూపకాత్మక భాషలో సుమారు 180 రకాల పద్ధతులు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ లో ఏ ఒక్క టెక్నిక్ లోనే చెప్తారు. మనం ఏది చెప్పినా ఏదో ఒక టెక్నిక్ లోకి ఒరిగిపోయే ఉంటుంది అందులో. కనుక ఇవన్నీ ఉంది ఇందులో. మనం ఇలా గమనించినట్లయితే ఇది ఏమి అనంటే దాని మీద ఒక భావన ఏదైతే ఉంటుందో దాని మీద కవిత్వం రాయాలి. వస్తువు మీద రాశారు. రోడ్ల మీద వాళ్ళు నడుస్తున్నారు అనే దాని మీదనే కవిత్వం వచ్చింది తప్ప వాళ్ళకి సంబంధించిన ఎకానామికల్ జీవితం మీద రాలేదు. అందువలన శైలి అనేటువంటి దానికి జీవితము, శైలి, వస్తువు, దాని మీద ఉండేటువంటి దాని గ్రౌండ్, ఇవి అనేటువంటివి ముఖ్యం అనే విషయాన్ని మరొకసారి. రెండవది ఇంకొక కవిత మహమ్మారి అనే కవిత వినిపిస్తాను. ఇది కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి. ఈ కుంపట్లు ఇప్పట్లో ఆరేవి కావు. ఇది ఎక్స్ప్రెషన్. ఇది ప్రకటన మాత్రంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఒక సంఘటన జరుగుతుంది. ఒక సంఘటన జరిగినప్పుడు మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. సిద్ధారెడ్డి అన్న పోయంలో ఒకటి ఉంటుంది, ఉట్టి తెగిపోయింది అని ఉంటుంది. ఒక చేనేత కార్మికులకు సంబంధించిన మరణాలు, వాళ్ళకి సంబంధించిన సందర్భంలో ఆయన రాసిన కవిత. ఉట్టి తెగిపోయింది అనంటే ఉట్టిలో భోజనం ఉంటుంది. ఆ భోజనానికి సంబంధించినటువంటి ఆ ఉట్టి తెగిపోయింది అనేటువంటి ఎల్లిప్టికల్ మీనింగ్, ధ్వని మాత్రమైన అర్థాన్ని ఇచ్చేటువంటి పద్ధతి లోపల ఆయన కవితాన్ని రాశారు. ఇక్కడ కూడా ఈ యూనిట్ అలాగే చెప్తుంది చూడండి. ఈ కుంపట్లు ఇప్పట్లో ఆరేవి కావు, అసలు ఎప్పటికీ ఆరవు కూడా. వెచ్చని ఎద పొయ్యిల నుంచి, ఎద పొయ్యులు అన్నాడు, ఎదల పొయ్యులు, ఎద పొయ్యి, ఎదను మనస్సులను పొయ్యి అన్నాడు. ఎద పొయ్యుల నుంచి వెచ్చని విశ్వాసాలు పొగగొట్టాల శబ్దాలతో కలబడి ఓడిపోతూనే ఉన్నాయి. జీవితాన్ని కనెక్ట్ అవుతున్నాడు చూడండి. ఎద పొయ్యుల నుంచి వెచ్చని నిశ్వాసాలు పొగగొట్టాల శబ్దాలతో కలబడి ఓడిపోతూనే ఉన్నాయి. ఏం చెప్తున్నాడు? పొగగొట్టాలు. ఇప్పుడు పొగగొట్టాల రైళ్ళు ఏమి లేవు, పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో కూడా పొగగొట్టాలు ఉన్నాయి అనేది సరి తక్కువే. కానీ అదొక సింబల్ గా పట్టుకొచ్చుకున్నాడు. ప్రిమోర్డియల్ ఇమేజ్, ఆదిమ ప్రతీక, దాని ఒకదాన్ని తెచ్చుకున్నాడు. పునాదిగానే కాదు అనాదిగానే ఉగాదులున్న అపవాళ్ళు దీని దీనగాదే. ఇక్కడ కొంచెం ఈ అల్లిటరేషన్స్ మూలంగా, అసోనియన్స్ మూలంగా పునాది, ఈ దకారమైన ప్రాసను పెట్టుకోవటం మూలాన కొంచెం ఈ శైలి సంబంధమైనటువంటి ఒక పొజిషన్ లోకి, ఒక టెంప్లెట్ లోకి వచ్చాడు. పునాదిగానే కాదు అనాదిగానే ఉగాదులున్న ఆనవాళ్ళు దీని దీనగాదే. ఉషస్సులెరుగని స్వేదమంటిన వంటికి కాస్త రంగు పూయలేని వర్ణ వ్యవస్థకి ఇది కొనసాగింపే. ఎక్కడికి వచ్చాడు? ఒక దళిత భావనకు వచ్చాడు. వర్ణ వ్యవస్థకి ఇది కొనసాగింది. పెత్తందారీతనం ఉమ్మిన ఉమ్ము ఇప్పటికీ కారుతుండటం చూడలేని కబోదితనం. దేశం నిండా రోడ్లకు ఆరని ఆకలి జ్వాల. వాక్యాన్ని ఎంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పగలుగుతాడు అనేటువంటిది అర్థమైంది. కామన్ గ్రౌండ్ విషయంలో, సబ్జెక్టివ్ గ్రౌండ్ విషయంలో కొంత తోట్రుపడి ఉండవచ్చు.
కానీ వాక్యాన్ని ఎక్స్ప్రెసివ్గా చేయడానికి కొంత ప్రయత్నం చేశారు. 100% కాకపోయినా ఒక 50% అన్న ప్రయత్నం చేశారు మొదటి కవిత కంటే రెండవ కవితలో. రేయింబవళ్ళు కాగడాలు పడుతూనే ఉన్నాయి. రేయింబవళ్ళు కాగడాలు పడుతూనే ఉన్నాయి. అవే కాగడాలు పడుతున్నాయి వీళ్ళ జీవితాలకు. పగులుతున్న పాదాల రక్తాన్ని అభివృద్ధి గ్రాఫులకు కూద్దామా? ఇది క్వశ్చన్. ఇది ల్యాండ్ అవ్వటం అని అంటారు. ల్యాండింగ్ అంటాం కదా, సబ్జెక్టివ్ ల్యాండింగ్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఏది అభివృద్ధి నమూనా అనేటువంటి విషయానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను కవి. అభివృద్ధి గ్రాఫులకు పూద్దామా, పైకి లేచాయని సంబరాలు చేద్దామా, గాయపడ్డ తండ్రిని రిక్షాలో లాగిన పసిబిడ్డ. ఈ సందర్భాన్ని డిపెక్ట్ చేస్తా ఉన్నాడు. సైకిల్ పై 100 కిలోమీటర్ల రహదారిని ఈదిన ఆడబిడ్డ, ఆకలి నొప్పులు తాళలేక చచ్చిన కుక్క మాంసాన్ని నైవేద్యం అన్న భాగ్యుడు. ఎంత కేస్ స్టడీ అంటాం మనం, కేస్ స్టడీ అంటాం. అంశాత్మకంగా ఎన్ని అంశాలను తీసుకొస్తున్నాడు చూడండి. పొట్టలో బిడ్డని లాగి చేతబట్టుకు కదులుతున్న ఆ తల్లి పురుటి నొప్పులు ఎలా మాయం. ఒక ఆవిడ 200 కిలోమీటర్లు నడిచి డెలివరీ అయ్యి మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు నడిచిందని ఒక వార్త చూశాం. మళ్ళీ చేతబట్టుకు పోవడానికి బిడ్డ తప్ప పొట్టెక్కడ. ఆవిరైన ఏ స్తన్యమిచ్చి వాడి ఏడుపుకి సమాధానం కాగలదు. ఎక్కడ జీవితానికి కనెక్ట్ అవుతా ఉన్నాడు కవి. జీవితానికి కనెక్ట్ అవటం మూలాన కవిత్వంలో శైలి ఎలా మారింది, వస్తువుకి కనెక్ట్ అవటం మూలాన కవిత్వంలో శైలి ఎలా ఒక దగ్గర ఒక టెంప్లెట్ లో ఒకటి స్ట్రక్ అయిపోయింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆవిరైన ఏ స్తన్యమిచ్చి వాడి ఏడుపుకి సమాధానం కాగలదు. ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఒక ప్రకటన. ఇందులో పెద్దగా మెటాఫర్స్ లేవు, సినక్డకీలు లేవు, సిమిలీలు లేవు, ఏ టెక్నిక్ లేదు. కానీ ఇది ఒక ప్రకటన, ఎక్స్ప్రెషన్. కెమెరా కన్నుల నుంచి ప్రసరించని ఆర్తనాదాలు ఎన్నో కదా. మన పట్టణితనాన్ని గురించి రాస్తున్నాడు. ఏ జాలి గుండెలు వాటిని సాంత్వనలో తడిపుంటాయి. చెమటని లాగేసుకున్నవాడు ఫ్లేవర్ల మత్తుల్లో తూగుతుంటే, చెమట కక్కినవాడు ఫ్లైఓవర్ల చిక్కులో మూలుగుతుండే. ఏమిటి దుర్దినాల సేవ, ముద్ద కోసం తనువు పడవ మీద ఆకలి సంద్రంలో ఆశల తెడ్లు వేయటం. ఎండమావుల ఆవలి వైపు ఎప్పుడొస్తుంది, కావలి కాని ప్రాణపు పిట్టను ఒడ్డుకు చేర్చేదెలా. స్వాతంత్రాన్ని జెండా రంగుల్లో కొలిచే పాలకులు కొండెక్కిన దీపపు కమురు వాసనల్లో ముంచి లేపిన సంతాపాలు ఏ ఆత్మకి శాంతి చేకూరుస్తాయి. అంటే ఉన్నటువంటి సందర్భాన్ని ఎంత సిచ్యువేషనల్ గా తన ఎక్స్ప్రెషన్కి ఉపయోగిస్తున్నాడు అనేటువంటిదే. నావి విలువైన ప్రాణాలైతే ఎడారి పూరేకులల్లే శుష్కించి అలమటిస్తున్న అమాయకుల మాట ఏమిటి, అసువులు బాస్తున్న నిర్భాగ్యుల గతేమిటి. సంకన సాంకేతికత, నెత్తిన నాగరికత, ఎత్తిన విత్త వ్యవస్థ అయినా ఒక పక్క మెతుక్కి మృత్యం. ఒక వాస్తవికతని ఎలా తీసుకొస్తున్నాడు అని. వ్యవస్థ మృగ్యం, మెతుకు మృగ్యం. తరచి కళ్ళు తెరిచి చూస్తే కరోనా కళ్ళ కలలే. పేదరికమే సిసలు మహమ్మారి. అసలు చెప్తున్నాడు చూడండి, పేదరికమే సిసలు మహమ్మారి. ఇలాగా అటు తర్వాత కొంత రాశాడు, కానీ అదేదో కవిత్వానికి సంబంధించిన 4 వాక్యాలు. పారద్రోలే రాజుకై ఇంకెన్ని రోజులో మరెన్ని తరాలు జరణ మరణాలు అందాక శిరాతర్పణం ఆగదు అని దాన్ని కంప్లీట్ చేశారు. అంటే చూడండి, ప్రతి వాక్యాన్ని కవిత్వం చేయడానికి కోసం కొంత ప్రయత్నం చేశాడు. దాంట్లో కొంత ఎకానామికల్ థియరీకి వెళ్ళాడు, కొంత పొలిటికల్ థియరీకి వెళ్ళాడు, కొంత దేనికి సంబంధించి దళిత సంబంధించిన మూమెంట్లోకి కొంత వెళ్ళాడు. సో అంటే మనం ఇలా ఆలోచించినట్లయితే శైలిలో అంత భేదాలు అలా ఉండి ఉంటాయి.
అసలు ఈ థియరీలు ఏవి లేకుండా కూడా ఈ కవిత్వాన్ని కొంత రాసేవాళ్ళు ఉన్నారు. అది ఏమవుతుంది దానివల్ల అనంటే జీవితం కావాలి. జీవితం యొక్క తాత్వికతను దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఒక కవిత ఉంది, అలాంటి కవితను ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే చూడండి, జీవితంలోని వాస్తవికత మీద మాట్లాడటం, జీవితానికి సంబంధించినటువంటి తాత్వికత మీద మాట్లాడటం, జీవితానికి సంబంధించినటువంటి మూసల మీద మాట్లాడటం. ఇది ఏది చేస్తున్నాం మనం అనేటువంటిది పట్టుకుంటే, వాస్తవికత మీద మాట్లాడి అందులో కవిత్వం చేసి దాంట్లో శైలితో మెప్పించినటువంటి కవిత్వం చాలా కాలం బతుకుతుంది, చాలా కాలం బతుకుతుంది. అలాంటి అవి లేకుండా పోతే అది చాలా కష్టం అయిపోతాం. అది కవిత్వం ఎన్నాళ్ళు బతుకుతుంది అనేది ఎవడో ఒకటి బతికించాలి దాన్ని. సో ఇలాగా మనం అంటే శైలి గురించి ఇలా మనం మాట్లాడుతూ పోతుంటే ఇంకా చాలా విషయాలు. ఒక కవితను చదివి దానిలో ఉండేటువంటి తాత్వికత గురించి ఒక మాట్లాడి వదిలేస్తాను. ఇది గీత వెల్లంకి అనే ఆవిడ రాసినటువంటి కవిత. వాళ్ళు అనే దాడుగునే ఆ వ్యక్తుల గురించే రాసింది. సమాధుల్ని తమలోనే మోసుకుంటూ రేయి పగలు నడుస్తున్నారు. ఏ రకమైన థియరీ ఉండదు, ఏ రకమైన జీవితానికి అంటే జీవితం ఉంటుంది, రేయి పగలు నడుస్తున్నారు, నడిచిపోతున్నారు, ఇలాగే ఉంటుంది. బతుకు నుండి చితిలోకి నెట్టబడుతున్నారు. సరే, ఈ బడు ప్రత్యయానికి సంబంధించి ప్యాసివ్ లో రాయటంకి సంబంధించి కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. జీవితం మృత్యువు సమాంతరేఖల్లా గీయబడిన రైలు పట్టాల తల్పాలైనప్పుడు ముక్కలుగా తెగిపడుతున్నారు. సందర్భాన్ని నరేట్ చేస్తుంది చూడండి. ఏదీ లేని తనం నుండి మరింత ఏదీ లేని తనంలోకి ప్రయాణిస్తున్నారు. ఒకంత ఆలంబన కోసం ఒకప్పుడు ఆశపడిన కళ్ళను ఇక చూడలేని తనంలోకి మళ్ళిస్తున్నారు. వాళ్ళు ఆగకుండా నడిచిపోతూనే ఉన్నారు. మృత్యు కుహరాలలోకి, మరింతగా మూసుకున్న దారులలోకి. మరణం వైపు వేసే ఆ అడుగుల స్వేచ్ఛను ఎవరైనా నిర్బంధించగలరా? ఇప్పుడు ఈ వలసను ఎవరైనా ఆపగలరా? ఇది కవిత. ఇంతే. దీంట్లో ఎక్కడ కనెక్ట్ అవుతుంది జీవితానికి అనేటువంటిది ఒకటి మనం గమనిస్తే, కొన్ని చోట్ల జీవితానికి కనెక్ట్ అయిపోతాం. అలా జీవితానికి కనెక్ట్ అయ్యి దాన్ని ఎక్స్ప్రెసివ్ గా చెప్పడం వల్ల మాత్రమే ఆ చిట్టి కవిత కవిత్వంగా నిలబడతాం. కనుక మనం వాక్యాన్ని ఎంత తీర్చిదిద్దుతున్నాం అంటే, మనం అనుకుంటాం మంచి మంచి వర్ణనలు ఉండాలి దాంట్లో. ఏది పూర్వంలో అష్టాదశ వర్ణనలు ఉండే, అష్టాదశ వర్ణనల్లాగా ఇలా కొన్ని వర్ణనలు ఉండాలి, ఒక పోలికలు ఉండాలి, ఒక అది ఉండాలి. నా ఇతివృత్త వర్ణనాదేవ కవేహి ఆత్మపదలాభ పూర్వంలో ఉండేది. ఇతివృత్తము వర్ణన ఇవి ఉంటే కవి యొక్క ఆత్మకు లాభం జరగదు. ఒక కవిత చదివితే ఒక తొవ్వ సంపుటి చదివామనుకోండి, ఆ తొవ్వలో ఉన్న కవిత్వంలో సిద్ధంకి ఆత్మ కనిపించాలి. ఆరుద్ర పురుగు చదివితే తిరుపతి ఆత్మ కనిపించాలి. అలా మన ఆత్మలు కనిపించినప్పుడు ఆ కవిత్వంలో, అంటే ఎవరి కవిత్వం అయినా సరే, మన మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉదాహరణ చెప్పారు. ఎందుకు ఆ కవిత్వం ఎందుకు గుర్తింపబడుతూ ఉంటుంది అనంటే, ఆ కవికి సంబంధించిన ఆత్మ ఉండాలి. అది ఎవరైనా వేముగంటి మురళి రాస్తే అలుగుబోనంలో ఆయన ఆత్మ ఉంది. ఎందుకు ఆత్మ దేని గురించి ఆలోచిస్తుందో ఆ విషయాలు ఉంటాయి. వాటికి సంబంధించిన శైలి కూడా ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్తాము అనేటువంటిది కూడా ఉంటుంది. నిజానికి శైలిని మనం ఇప్పుడు ఏవి నిర్ణయిస్తాయి? ఒక కవిత తాత్వికం అయిపోయింది. ఎందుకు? నడవటం మీద ఉండేటువంటి ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీకి కట్టుబడిన జీవితం మీద చివరి కవిత ఉంది. మధ్యలోదంతా వాస్తవికత మీద ల్యాండ్ అయ్యింది. మొదటిదంతా టెంప్లెట్ మీద ల్యాండ్ అయ్యింది. అంటే ఈ మూడు వైపరీత్యాలకు కారణం ఏమిటి అనంటే, ఎమోటివ్ స్టేటస్ ఉండటం అనేటువంటి. ఎమోటివ్ స్టేటస్ అంటే మనం ఎంత ఉద్వేగపడుతున్నాం దాని గురించి అనేటువంటిది మాత్రమే దాన్ని ఇస్తాయి. ఆ రాయాలి ఏదో ఒకటి కాబట్టి
మనం దీని మీద ఒక కవిత రాద్దాం అని అనుకుంటే గాయ్ దూద్ దేతా హై గాయ్ కే దూద్ సే పేడా బనాతే హై అని చిన్నప్పుడు హిందీ దాంట్లో వ్యాసాలు రాసేవాళ్ళం. అలాంటి కవితలు రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఇందులో మనం ఏం మొహమాట పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అవసరం ఏమి లేదు. ఒక కవితని మొట్టమొదలు మనం పుట్టంగానే ఏమి మంచి కవిత్వం రాయం. ఏది అంత ఏమి అద్భుతమైన కవి, అత్యంత అద్భుతమైన మహా ఉద్దండ గండపెండేర కవి ఎవరు ఉండకపోవచ్చు. కానీ మన ఆత్మను సంతృప్తి పరుచుకునేటువంటి మంచి కవిత్వాన్ని, మంచి శైలిని, మంచి వాక్యాన్ని ఇవ్వగలిగితే చాలు. అది నువ్వు ఏ ఆత్మతోటి రాస్తావు? ఒక ఆదివాసీ ఆత్మతోటి రాస్తావా? ఒక దళిత ఆత్మతోటి రాస్తావా? ఒక స్త్రీ సంబంధమైన ఆత్మతోటి రాస్తావా? లేదా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పౌరుడిగా ఆ ఆత్మతోటి రాస్తావా? ఏ ఆత్మతోటి నువ్వు రాస్తావు? ఒక బ్రాహ్మణుడిగా సంబంధించినటువంటి ఆత్మతోటి రాస్తావా? ఏ ఆత్మతోటి రాసినా అది జీవితానికి కనెక్ట్ అయి ఉండాలి. నువ్వు తీర్చిదిద్దే వాక్యంలో ఆ ఎమోషన్ ఉండాలి, ఆ భావార్థకత ఉండాలి. అవి ఉన్నట్లయితేనే బాగుంటుంది. మన రస సిద్ధాంతానికి ఉన్న ఎమోటివ్ లాంగ్వేజ్, అయ్యర్ రిచర్డ్స్ ఎమోటివ్ లాంగ్వేజ్ అని ఒక పదాన్ని పట్టుకున్నాడు ఆయన, భావార్థక భాష. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆ మధ్యలో చదివిన కవిత్వంలో భావార్థక భాష ఉంది, చివరి కవిత్వంలో తాత్విక భాష ఉంది, మొదటి కవిత్వంలో కేవలం భాష. అంటే ఎక్కడ వస్తుంది గొడవ అని అంటే కవిత్వంగా మారటం గురించి వస్తుంది. ఇవి మూడు ఒకే పత్రికలో వచ్చినటువంటి, అంటే మనం ఎవరిని వేరు చేసి చూడడం కాదు, దాంట్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది రావాలి కవిత్వంలో. ఆ శైలిలో దాంట్లో వచ్చినట్లయితే ఆ శైలిని గురించి మనం మరింత ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. నిజానికి నవరసాల గురించి ఇండియన్ రస సిద్ధాంత అండ్ అయ్యర్ రిచర్డ్స్ ఎమోటివ్ లాంగ్వేజ్ అని ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. గుప్తేశ్వర ప్రసాద్ అని నార్త్ ఇండియన్ ఒక పుస్తకాన్ని రాశాడు. దాంట్లో మనం ఇప్పుడు భట్టతౌతుడు అని ఉన్నాడు, ఆయన కావ్య కౌతుకం అని ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో మనకి ఇవి దొరకవు. ఇప్పుడు ఆ పుస్తకం మనకి లేదు కానీ జేఎల్ పట్వర్ధన్ ఎంబి అనేటువంటి ఒక నార్త్ ఇండియన్, ఆయనకి అభినవ గుప్తుడికి భరతుడి యొక్క రస సిద్ధాంతానికి వీటికి సంబంధించిన వీటితో పాటుగా ఇతర వర్డ్స్ వర్త్ ఇలాంటి వాళ్ళు, షెల్లీ ఇలాంటి వాళ్ళు చెప్పిన దాంతో కంపేర్ చేసి రాశాడు. అంటే మన రస సిద్ధాంతానికి మనం ఎంత ఎమోటివ్ గా చెప్తున్నాం అనేటువంటి. నిజానికి మీరు సిద్ధార్థ కవిత్వాన్ని చదివి చూడండి, అప్పుడే సిద్ధార్థ కవిత్వాన్ని చూడండి, డ్రామాటిక్ మోనోలాగ్ ఉంటుంది. మునాసు వెంకట్ కవిత్వాన్ని చదివి చూడండి, దెంతనాల శ్రీనివాస్ గారి కవిత్వాన్ని చదివి చూడండి. ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ ఐల సైదాచారి గారని ఉండేవారు, చదివి ఉంటారు చాలా మంది, నీలమ్మాయ ఇలాంటి సంపుటాలు. ఒక అద్భుతమైన కవులు వీళ్ళంతా అద్భుతమైనటువంటి కవులు. అంటే ఒక వర్షన్ని ఒక మార్పు తెచ్చుకుంటారు వాళ్ళు కవిత్వంలో, ఒక మార్పు తెచ్చుకుంటారు. గ్రౌండ్ రియాలిటీకి కట్టుబడి, జీవితానికి కట్టుబడి కవిత్వం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలా కవిత్వం చేసేటువంటి పద్ధతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి వాళ్ళకి వాక్యం చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది. ఇప్పుడు సిద్ధారెడ్డి సార్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఎమర్జెన్సీ సమయంలో రాశారు, గ్లోబలైజేషన్ మీద రాశారు, తెలంగాణ మూమెంట్ మీద రాశారు. ఏవి ఇచ్చాయి వాళ్ళకి వస్తువులు? తెలంగాణ జీవితమే వస్తువులను ఇచ్చింది. ఆ జీవితం మీద మమేకమైనటువంటి తత్వమే వాళ్ళకి ఆ అవగాహన ఇచ్చింది. ఆ అవగాహననే వాళ్ళకి ఆ ఉద్వేగాన్ని ఇచ్చింది. ఆ ఉద్వేగమే వాళ్ళతో ఒక వాక్యాన్ని రాయించింది. ఆ ఉద్వేగమే వాళ్ళతో ఒక వాక్యాన్ని చెప్పేటువంటి పద్ధతిలో శివారెడ్డి గారికి ఇచ్చే వాక్యం చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, గోపి గారికి చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఎవరికి చెప్పినా ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకు ఈ పద్ధతుల్ని ఎలా నిర్ణయించుకుంటారు సార్ అని అంటే, ఒక 10-15 లేదా కనీసం ఒక 5 పుస్తకాలు వేసిన తర్వాత వాటిల్లో ఉండే వాక్యాలను పట్టుకొని ఐఎస్ ఈయన వాక్యం ఇలా ఉంటుంది అని మనం నిర్ణయించుకోవచ్చు. కానీ ఆ వాక్యం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడతా ఉంటుంది. వాక్యం అనేటువంటిది ఎక్స్ప్రెషన్ శుద్ధి చేయబడతా ఉంటుంది, ఆ భాష శుద్ధి చేయబడతా ఉంటుంది. వామనుడు కావ్యాలంకార సూత్ర వృత్తి లోపల చిట్ట చివరిలో 90 సూత్రాలు చెప్పాడు వాక్య శుద్ధి అనే పేరుతో. 90 సూత్రాలు చెప్పాడు, 90 సూత్రాలు చివరి అధ్యాయంలో. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, వాక్యాన్ని చెప్పేటువంటి విషయంలో మనం ఎంత ప్రస్ఫుటమైనటువంటి ఆలోచనలో ఉన్నాము అనేటువంటిదే అది శైలి. అది కవిత్వానికి శైలికి ఉండేటువంటి
సంబంధం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, ముఖ్యంగా నా మిత్రుడు సోదరుడు సిద్ధంకి యాదగిరి గారికి, ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. నమస్కారం. మీ నారాయణ శర్మ. బాలన్న అన్నా. నమస్తే అందరికి. నమస్తే 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 బాలన్న. నమస్కారం అందరికి. నమస్కారం. వేమగంటికి, కుక్కర్లకి, విలాసాగరానికి చాలా మంచి క్లాస్. ఇంత తొందరగా పూర్తి చేశారు. దుద్దడు ఎట్లున్నాడు? గంట సేపు చెప్తున్నాడు. దుద్దెడా, దందెడా, పొన్నాల అన్ని బాధలే. నేను చాలా మంది మిత్రులు, మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. చాలా వరకు శిల్ప సంబంధంగా చూసినట్లయితే మన కవిత్వం మీద మనకు చాలా వరకు సంతృప్తి లేదు అనే విషయాన్ని చాలా సార్లు సభలలో, వర్క్షాపులలో, మీటింగ్లలో, సెమినార్లలో చాలా సార్లు నేను పాల్గొన్నప్పుడు కూడా చాలా సార్లు వీటి గురించి చర్చించుకున్నాను. శైలి అనేది ఎలా ఏర్పడుతుంది అనంటే ముగ్గురు ఉంటారు అని చెప్తారు. శైలిలో మూడు కారణాలు ఉంటాయి. ఒకటి చెప్పేటువంటి వ్యక్తి, రెండవది చెప్పేటువంటి విషయం, మూడవది అడ్రస్సర్ ఎవడైతే ఉన్నాడో, అంటే ఎవరైతే శ్రోతగా ఉన్నాడో ఆయన. మనం వీటిని మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆఖ్యాత లేదా వక్త, విషయం, శ్రోత అనేటువంటిది. ఈ ముగ్గురిని ఆనుకొని ఇంకొకటి ఉంటుంది. అదేంటనంటే సందర్భం. అదేమిటి అనంటే అది సందర్భం. అది సాధారణమైన విషయం కావచ్చు, ఒక ఎమోషనల్ గా ఉండే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అతన్ని అన్నం తింటావా అని అడగాలి. దాన్ని మన వాళ్ళు ఓరల్ లాంగ్వేజ్ లో చూడండి. కవిత్వం అనేటువంటిది, ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వేరే దగ్గరికి రాదు. శంకరనారాయణ నిఘంటువులో శైలి అనే దానికి తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీలో ఆయన ఒక మంచి మాట ఇచ్చాడు. మానర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాడు. శంకరనారాయణ డిక్షనరీలో మేనర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. అంటే నాట్ ద ఇన్ఫర్మేషన్, సమాచారం కాదు. శైలి అనేది నాట్ అన్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, ఒక ప్రకటన అన్నమాట. ఉదాహరణకి ఒక ఆయన్ని అన్నం తింటావా అని అడగాను, తినుమని అడగాను అనాలి. మన వాళ్ళు ఊళ్ళల్లో మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ మాటల్లోనే బోల్డ్ అంత కవిత్వం ఉంటుంది. కాకపోతే ఆ కవిత్వాన్ని మనం ఎప్పుడు రికార్డు చేస్తాం, అంత ఎమోటివ్ గా మనం తీసుకొస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకి ఎలా చెప్తారు మన వాళ్ళు, ఎరా అన్న మ్యూట్ లో వాడు. ఓకే రైట్. నువ్వు ఏదో ఒకటి వస్తున్నావు అక్కడ కూర్చున్నావు. ఎరా అన్నం తిన్నావా అని అడుగుతారు. అంటే అన్నం తిను అని అర్థం. అన్నం తినవా అని అడుగుతారు. అన్నం తినవా అని అంటే నువ్వు తినొద్దు అని కాదు అర్థం. అక్కడ అన్నం తినురా అనే అర్థం. అన్నం తినుడు ఉన్నదా లేదా అంటాడు ఒక ఆయన. కొంచెం వెటకారం ఉంటుంది, కొంచెం సెటైరికల్ గా ఉంటుంది, ఎక్కసెక్కంగా ఉంటుంది. అన్నం తినుడున్నా లేదురా అయ్యాలా అని అంటాడు. ఇంకొక ఆయన అన్నం తింటావా అని అడుగుతాడు. అన్నం తిను అని అన్నట్టు. అన్నం తినరా అది బిడ్డ అంటాడు. అమ్మ లాంటి ఆవిడ, ఒక ఆవిడ ఊళ్ళల్లో ఉన్న ఆవిడ అన్నం తినరా అది బిడ్డ అని అంటాడు. ఇక కొంచెం ఎక్స్ప్రెసివ్ గా చెప్పేవాళ్ళు ఉంటారు ఊళ్ళల్లో, కొంచెం చల్లబడిపోరాదు అని అంటా ఉంటారు. అంటే అన్నం తిను అనేటువంటి ఒక కమ్యూనికేషన్ కి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మనకు ఓరల్ లాంగ్వేజ్ లో. అంటే మనం ఒక అన్నం తిను అనేటువంటి, ఇంకా బోల్డ్ అని చెప్పొచ్చు. ఒక కొడుకు ఆడుకోవడానికి పోతా ఉంటే తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏమంటాడు, అది పట్టుకొని ఎవరా ఆడుకున్నాడేనా ఇక పొద్దుందాకా ఆడు అని అంటాడు ఆయన. అంటే ఏమని అర్థం, నువ్వు ఆడుకుంటే ఆడుకోరా కానీ తినడం ముఖ్యంరా అనేటువంటిది. అంటే చూడండి, ఒక సాధారణమైనటువంటి విషయాన్ని ఎక్స్ప్రెషన్స్ పద్ధతిలో చెప్తూ పోతూ ఉంటే ఎన్ని రకాలుగా, ఎంత దానికి వ్యాప్తి అనేటువంటిది ఎంత ఉందో అలా ఉంది. సో ఇలాంటివి చెప్పేటువంటి పద్ధతినే మనం శైలి అంటున్నాం. సరే, సాధారణ సంభాషణలో చెప్పేటప్పుడే ఇంత శైలి మాధ్యమాలు ఉంటే, ఇంత శైలి కనుక ఉన్నట్లయితే మరి కవిత్వం చెప్పేప్పుడు, ఎందుకంటే కవిత్వం అనేది కళ,
సాధారణమైన విషయానికి సమాచారం మాత్రమే ఉంటుంది. ఇన్ఫర్మేషన్, వాడికి అన్నం తినురా అనేటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి ఇదంతా చెప్తారు. కానీ కవిత్వంగా చెప్పేటప్పుడు దట్ ఈస్ ఎన్ ఆర్ట్. కవిత్వం అనేది కళ. కళగా చెప్పేటప్పుడు దానిలో ఇంకెంత వైవిధ్యం ఉండాలి, ఎంత ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఒక ప్రకటన లాగా ఉండాలి. అది ప్రకటనాత్మకంగా, అంటే ఒక ఒక కవిత్వ వాక్యానికి ఎంత శక్తి ఉండాలి అని అంటే, ఒక నాటకంలో ఒక పాత్ర తన ఆంగికము, వాచికము, ఆహార్యము ద్వారా ఎంత చేయగలుగుతాడో ఒక కవితా వాక్యం అంత చేయాలి. ఒక మేకప్ వేసుకుంటాడు, రావణాసురుడు లాగానో దుర్యోధనుడు లాగానో మేకప్ వేసుకుంటే దాని ద్వారా కొంత ఎఫెక్ట్ వస్తుంది. కానీ మనం రావణాసురుడు అని ఒక పేరు రాసినంత మాత్రాన ఆ ఎఫెక్ట్ రాదు, ఆ గాంభీర్యం రాదు. సో కాబట్టి అక్కడ ఏమిటి, ఆ మాట్లాడే తీరు, ఇవి రావు. ఇవన్నీ అంత ఎక్స్ప్రెసివ్ గా రావటము అనేటువంటిది కవిత్వంలో అవసరం. ఇది ఇంత ఎక్స్ప్రెసివ్ గా ఉండట్లేదు సార్ మన కవిత్వం అంటే అర్థం ఏమిటి అనంటే, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ అన్నాడు, అకవిత్వం అంటూ ఉంటుందా అని అంటే, శిల్పరహిత్యమైన కవిత్వం ఉంటుంది, శైలీ రహితమైన కవిత్వం ఉంటుంది, వాస్తవికత లోపించిన కవిత్వం ఉంటుంది. అంటే ఏదో ఒక లోపంతో ఉన్నటువంటి కవితలు ఉంటాయి. కానీ అంటే వాటిలో ఆ లోపాలను సరిదిద్దుకోవడం కోసం వాట్ ఏది ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటాం. నిజానికి శైలి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మనకు ఉన్న అవగాహన ఎంత శైలి మీద అంటే, ఇప్పుడు చూడండి, అన్నం తింటావా అని అడగడానికి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చెప్పుకున్నాం కదా. మన కవిత్వ వాక్యం మీద, ఈ కవిత వాక్యాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనే దాని మీద మన కవిత వాక్యాన్ని రాస్తున్నప్పుడు ఎంత కనుక ఆలోచించాము. ఒక్క అన్నం తిన్నవా అనే దాని మీద ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ వాక్యాలు నేను మీకు చెప్పాను కానీ మీరెవరు వినటువంటివి కాదు. కానీ ఇవి ఎన్ని ఉంటాయి, అలాగా మనం అది తర్వాత కొంతమందికి శైలి ఉంటుంది, వాళ్ళకు స్టైల్ ఉంటుంది పోయం చెప్పడానికి. ప్రతి వాళ్ళకు ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద కవులు అయిన వాళ్ళు, ఇప్పుడు గోపి గారికి ఒక స్టైల్ ఉంటుంది, నారాయణ రెడ్డి గారికి ఒక స్టైల్ ఉండేది, శివారెడ్డి గారికి ఒక స్టైల్ ఉంటుంది ఒక యూనిట్ చెప్పడానికి. అట్లాగే సిద్ధారెడ్డి అన్నకు ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎందుకు అనంటే కొన్ని సంవత్సరాలుగా కవిత్వ ప్రయాణంలో వాళ్ళకు ఒక ముద్ర వస్తుంది, ఆ ముద్ర నుంచి వాళ్ళు దాన్ని అలా చెప్పగలుగుతారు, అది ఈజీగా గుర్తించగలుగుతాం మనం. అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒక దగ్గర ఇరుక్కుపోతారు. నిజానికి వీళ్ళు ఏం చేసుకున్నారు, ఇప్పుడు ముద్ర ఉంటుంది అని చెప్పుకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళదైనటువంటి ముద్ర ఉంది, దే హావింగ్ దేర్ ఓన్ స్టైల్, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ సొంత ముద్రలు ఉన్నాయి వాళ్ళ కవిత్వంలో. కానీ మనం ఏం చేస్తాము అని అంటే, ఎక్కడో స్ట్రక్ అయిపోవడానికి ఒక 3 కారణాలు చెప్తాను. ఒకటి, సమకాలీనత పట్ల మనకి అవగాహన లేకపోవడం. అంటే ఉదాహరణకి కవి సమ్మేళనాలు చూస్తూ ఉంటాం మనం చాలాసార్లు. అతను ఒక తెలుగు టీచర్ అని అనుకుందాం, స్కూల్లో శ్రీశ్రీనో బాగా టీచ్ చేసి ఉంటాడు. అలా టీచ్ చేసి ఉండటం మూలాన శ్రీశ్రీ ఎఫెక్ట్ పడిపోతుంది ఆయన. శ్రీశ్రీ నుంచి కవిత్వం చాలా దూరం వచ్చింది, ఒక 40 ఏళ్ల పాటు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చింది. శ్రీశ్రీ ఎప్పుడో 1930-35 ఆ సమయంలో ఆయన కవిత్వం రాసి ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటికంటే ఒక 70 ఏళ్ళు నడిచి వచ్చింది కవిత్వ వాక్యం. 70 ఏళ్ల పాటు దాని అవిశ్రాంతమైనటువంటి నడక నడిచి ఇంత దూరం వచ్చింది. అది కవితా వాక్యము వచ్చింది, కవితా వస్తువు వచ్చింది, అదేవిధంగా కవిత్వ పరికరాలు వచ్చినాయి, కవిత్వం చెప్పేటువంటి పద్ధతిలో వచ్చినాయి. ఇవన్నీ ఇట్లలో తేడాలు ఉన్నాయి. కానీ చాలా మంది రాసినప్పుడు నా డెందమును ఆరోగ్యములు ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఉపయోగించడానికి కారణం ఏంటండి అని అంటే, సమకాలీన కవిత్వ భాష, సమకాలీన కవిత్వ శైలి, సమకాలీన కవిత్వ నిర్మాణం, వీటి పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవటం అనేటువంటి కారణం. మొట్టమొదలే మనకు ఒక శైలి ఏమి ఏర్పడదు. మనం ఎవరినో ఒకళ్ళకు ఫాలోయర్గానే ఉంటాం, ఎవరినో ఒకళ్ళని ఫాలో అవుతాం. కానీ అది ఎప్పుడు మనం 1-2 పుస్తకాలు వేసుకునే లోపే మన శైలి ఏమిటి అనేది మనకి ఏర్పడాలి.
మనం ఏమిటి ఈ కవిత్వం, ఇతను ఈ విధంగా చెప్తాడు కవిత్వని, ఇతని వచనం ఇలా ఉంటుంది, ఇతడు ఈ రకమైనటువంటి టూల్స్ వాడుతాడు, ఈ పర్సానిఫికేషన్, అసోనియన్స్, కాన్సోనియన్స్, అల్లిటరేషన్, లేదా ఈ మెటాఫర్స్, సినక్డకి ఇలాంటివి వాడతాడు ఇతను అనేటువంటిది ఒక ముద్ర ఎందుకు ఏర్పడుతుంది అలాగా అనంటే ఆ శైలి మీద అతనికి అవగాహన ఏర్పడు. ఇలా సమకాలీనత మీద అవగాహన లేకపోవడం అనేటువంటిది ఒక కారణం. ఇక రెండవది ఏమిటి అనంటే ప్రాతినిధ్య వస్తువులు ఇచ్చేటువంటి మూసలో ఇరుక్కుపోవడం. ప్రాతినిధ్య వస్తువులు అనంటే ఉదాహరణకి అభ్యుదయ కవిత్వోద్యమం జరిగినప్పుడు మనకు అభ్యుదయ కవిత్వం మీద చాలా మందికి ఒక మక్కువ ఉండేది. ఉదయిస్తున్న సూర్యుడు, ఎత్తిన పిడికిలి, కంకి కొడవలి, లేదా సుత్త ఇలాంటి పదాలను గనక ఉపయోగించినట్లయితే అది అభ్యుదయ కవిత్వంగా ఒక ముద్ర పడిపోయేది, ఒక మూస. విప్లవ కవిత్వ కాలానికి వచ్చినప్పుడు కూడా అంతే, ఎత్తిన పిడికిలి, ఎర్ర జెండా, రక్తంతో తడిసిన మట్టి, నక్సల్బరీ ఉద్యమాలు, సంథింగ్ ఇట్లాంటి కొన్ని టంప్లెట్స్ అంటాం. టంప్లెట్స్ అని అంటే మూసలు. ఈ మూసలు, ఈ పద బంధాలు, ఈ పదాలు చేరటం మూలాన అది కూడా ఏమైపోతుంది అనంటే అది కూడా మనము దాన్ని చూసి ఏమనుకుంటాం, అబ్బాయి ఇతను విప్లవ కవిత్వం రాశాడు అని చెప్పి, ఇతను విప్లవ కవి అని చెప్పేసి, విప్లవ కవిత్వం తెలంగాణలో ఇలా ఉంది, ముందు నుంచి ఇలా ఉంది, ఇతను ఆ మార్గంలోకి వచ్చాడు అని ఆయన్ని దానికి యాడ్ చేస్తాం. కానీ మనం కొన్ని చూసినట్లయితే ఈ ఉద్యమాలకు సంబంధించి, తెలంగాణలో నడిచినటువంటి ఉద్యమాలకు సంబంధించి పల్లెటూళ్లలో పడిపోతున్నటువంటి, ఉదాహరణకి మీరు ఎక్కడైనా కొన్ని జీవితాలను చూడండి, ప్రపంచీకరణ జీవితాన్ని గురించి చూడండి, జగన్నాథం కవిత్వం చదివితే బాగా అర్థమైపోతుంది. అదే సిద్ధారెడ్డి అన్న కవిత్వాన్ని మనం చదివితే ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఎలాంటి స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నారు లాంటివి మనకు అర్థం. అంటే చాలా కవిత్వం చాలా మంది లోపల మనకు అవి కనిపిస్తాం. అంటే కారణం ఏమిటి, ఒక సందర్భంలో ఉండేటువంటి చరిత్రని జీవితానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు రికార్డు చేశారు. జీవితానికి కనెక్ట్ అయ్యి వాళ్ళు రికార్డు చేశారు. మనం వస్తువులకు కనెక్ట్ అయ్యి రికార్డు చేయటం మూలాన టెంప్లెట్స్ వస్తాయి. వస్తువులకు కనెక్ట్ అయ్యి రికార్డు చేయటం మూలాన టెంప్లెట్స్ వస్తాయి. ఇప్పుడు విప్లవ కవిత్వంలో అలా వచ్చినట్టుగానే తెలంగాణ ఉద్యమం అప్పుడు వచ్చినప్పుడు కూడా మనకు కూడా కొన్ని టెంప్లెట్స్ ఇమ్మీడియట్ గా, ఎందుకు అనంటే తక్షణ స్పందనలు ఎక్కువగా వచ్చినప్పుడు వెంట వెంటనే వచ్చినప్పుడు టెంప్లెట్స్ వాటికి అవే క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు కొన్ని పదాలు కవిత్వంలో ఉంటే దానికి తెలంగాణ కవిత అని ఒక ముద్రేసి పంపించేవాళ్ళం. దాన్ని ఎట్లాంటి పదాలు, బోనము లేదా పట్నాలు, తర్వాత బతుకమ్మ, గండదీపము, ఇట్లాంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా కొన్ని చారిత్రక ప్రతీకలు, సింబల్ టెంప్లెట్స్ లాగా తీసుకుంటాం మనం. ఏది కొమరం భీమను లేకపోతే ఇంకెవరు, వీళ్ళని తీసుకోవటం తప్పని కాదు, వీళ్ళని తీసుకోకూడదని కూడా కాదు. అందరం ఒకేలాగా రాస్తున్నప్పుడు ఈ మూసలు ఏర్పడడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఒకసారి కొన్నిసార్లు కొన్ని పత్రికల వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, సమకాలీన కవిత్వాల మీద మీరు రాయండి, సమస్యల మీద మీరు రాయండి, కవిత్వం పోటీలు పెడతారు. పెడితే ఏం చేస్తారు, ఆవు వ్యాసంలాగా 20 వాక్యాలు రాసి పంపిస్తారు. ఓ బతుకమ్మ నువ్వు చాలా గొప్పదాని, ఓ బతుకమ్మ నువ్వు మా తెలంగాణ ప్రతీకవు, ఓ బతుకమ్మ నీవు మా సంస్కృతికి పట్టుగొమ్మవు, ఓ బతుకమ్మ నీవు మా ఇంటి అద్దానివి, ఓ బతుకమ్మ నువ్వు మా ఇంటి ఆడపడుచువు అయిపోతుంది. ఇది మనం హాయిగా, ఇది ఎందుకు వస్తుంది అని అంటే, కవిత్వం ఏమిటి, కవిత్వంలో వస్తువు తీసి, బతుకమ్మకి కల్చరల్ గా మనకున్న లింక్ ఏంటి, బతుకమ్మలు ఆడటంలో మన వాళ్ళు పడుతున్న స్ట్రగుల్ ఏంటి, బతుకమ్మలకి మన జీవితానికి ఉన్న లింక్ ఏమిటి అనేటువంటి దాంట్లో కవిత్వాలు రావటం చాలా తక్కువ అవడానికి కారణం ఏమిటి అంటే, మనకి జీవితం మీద అవగాహన లేకపోవటం, జీవితాన్ని లింక్ చేయాలి అన్న అవగాహన లేకపోవటం కారణం. అందుకని ఈ మూసల్లో పడి కొట్టుకుపోతాం. తెలంగాణ ఉద్యమం అప్పుడు సుమారు ఎప్పుడు మొట్టమొదలు వచ్చినటువంటి
పొక్కిలి మత్తడి నుంచి చివరిలో వచ్చినటువంటి 12 ఏళ్ల పుష్కర కాలపు సంచికాని మన వాళ్ళు తెచ్చిన మునుం దాకా కూడా మనం లెక్క పెట్టుకుంటే టంప్లెట్స్ ఉన్నటువంటి కవితలు బోల్డ్ అని దొరుకుతాయి. ఇలాంటి మూస పద్ధతులు ఉన్నటువంటి కవితలు బోలెడన్ని దొరుకుతాయి. అసలు అన్నంటే అన్ని కవితలు దొరుకుతాయి. కారణాలు ఏమిటి అనంటే మన జీవితం అంటే మంచి కవిత్వం రాయలేదా మనం ఎవరం, మొత్తం కవిత్వం అంతా అలాగే ఉందా అంటే అలా ఎప్పుడూ ఉండదు. 4 కవితలు లేదా 10 కవితలు చదివితే ఓ 3 ఇలా ఉంటాయి, ఓ 7 మంచి కవితలు. ఈ 3 కవితల వల్ల 7 కవితలకు చెడు పేరు వస్తుంది. అందువలన ప్రతి వాళ్ళకి ఒక శైలి ఉంటుంది. మనం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఒకటి, నేను సమకాలీన శైలి మీద ఆగుతున్నానా, నా శైలి, నా వాక్యం సమకాలీన కవిత్వం ఎలా ఉందో అలా ఉందా. 2, నేను ఏదైనా మూసళ్ళల్లో పడిపోయానా, లేదా నా శైలి నాకుందా. నేను ఫాలోయర్నా, శైలి విషయంలో లీడర్నా. నేను శైలి విషయంలో ఫాలోయర్, నేను ఎవరినైనా అనుసరిస్తున్నానా, లేదా ఇగో నా శైలి ఇలా ఉంది, నేనే లీడర్ని నా శైలికి అని నేను ఒక మార్గదర్శనం చేస్తున్నాను. ఈ 2 ప్రతి కవి ప్రశ్నించుకోవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత 3వ విషయం, అధ్యయనం చేయమని చెప్తారు మన వాళ్ళు చాలా మంది. కవిత్వాన్ని బాగా చదవండి అంటే కవిత్వం ఎలా చెప్తున్నారు అనేది అధ్యయనం చేయమని చెప్తారు, కానీ ఆ మూసల్లోకి వంగిపోమ్మని మాత్రం చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఒక పెద్ద కవి ఉన్నాడు అనుకోండి, ఒక కాలంలో శ్రీశ్రీలాగా కవిత్వం రాస్తే చాలా గొప్ప విషయం. నేనే రాశాను ఒకసారి, జొత్తిల్లేను నీవదనమ్ము, జొబ్బిల్లేను నీవదనమ్ము, జొత్తుగా మారిన పుత్తడి బొమ్మ, ఎవ్వరవు నీవెవ్వరవు, పికపికలైనవి నీకేష్టాలు, పీలికలైనవి నీ వస్త్ర. ఇలా బానే ఉంటుంది, చదవడానికి బానే ఉంటుంది, లయం ఉంటుంది, రైమింగ్ ఉంటుంది, పదాలు కొత్తగా ఉంటాయి, ఏదో కొంచెం బాగా స్టాండర్డ్ వర్డ్స్ ఉంటాయి, జొబ్బిల్లటం లాంటి, అది అర్థం కాదు. కనుక గొప్ప తెలుగు వస్తే తప్ప ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోలేమనే పరిస్థితిలో ఉంటాం. కానీ ఇది ఒక టంప్లెట్. ఎందుకు? నేను 96, 98లలో ఈ కవితను రాశాను, ఇప్పుడైతే రాయను. 96, 98లలో ఈ కవితను రాశాను తెలియనప్పుడు. కానీ 2020లో కూడా ఇదే కవిత్వాన్ని, ఇలాంటి కవిత్వాలే రాస్తున్నప్పుడు మనకు సమకాలీన శైలి మీద అవగాహన లేనట్టే లెక్క. 2వది, ప్రాతినిధ్య వస్తువులు ఇస్తారు, ప్రాతినిధ్య వస్తువులు దొరుకుతాయి. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే మనం దాని మీద 2-3 రకాలైన ముద్రలతోటి కవిత్వాలని మనం చూస్తాం. ఉదాహరణకి నిన్ననో మొన్ననో మనకి వీళ్ళు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసంఘటిత కార్మికుల మీద బోల్డ్ అన్ని కవితలు వచ్చాయి. అలా వచ్చినప్పుడు నిజానికి అది ఏ తీరం మీద రావాలి అంటే, ఏ థియరీ మీద రావాలి, ఏ సమాచారం, ఏ సైద్ధాంతిక దృష్టి మీద రావాలి, ఆ సైద్ధాంతిక దృష్టితోటి కవిత్వం మీదకి వచ్చారా లేదా అని ఆలోచిస్తే అలా వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ. మనం బోల్డ్గా చెప్పుకోవాలంటే అలాంటి వాళ్ళు. కాబట్టి శైలికి ఏది ముఖ్యం అనేది మనం గమనిస్తే, జీవితము, సందర్భము, అవగాహన. ముఖ్యంగా ఆ సందర్భం నిలబడ్డటువంటి అవగాహన. అంటే సందర్భం దేని మీద నిలబడుతుంది అంటే, ఒకటి ఉంటుంది, తెలంగాణ సమయంలో తెలంగాణ ఉద్యమం మీద నిలబడుతుంది. రోహిత్ వేముల లాంటివి జరిగినప్పుడు దళిత ఉద్యమం మీద నిలబడతాయి, లేదా మరొకటి జరిగినప్పుడు బహుజన ఉద్యమం మీద నిలబడతాయి, ఇంకొకటి జరిగినప్పుడు ఇంకొక విషయం మీద నిలబడతాయి. అంటే దాని గ్రౌండ్, ఆ అంశానికి సంబంధించిన ఒక్క నిమిషం తర్వాత టైం అయిపోతుంది. మళ్ళా ఇదే ఐడి తోటి మనం వద్దాం. ఓకే అన్న, కానివ్వండి. ఓకే అన్న, కానివ్వండి అన్న. నాకు కనిపిస్తుంది, నేను చూస్తున్నా. ఓకే ఓకే ఓకే. సో అందుకని
కవిత్వం మీద ఏది ముఖ్యము, శైలి